హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇదేమి ఇలా ఉందనుకుంటున్నారా? ఇదైతే హెల్త్కి కూడా చాలా మంచిదండి. టేస్ట్ కూడా అలాగే సూపర్గా ఉంటుంది. అలాగే మనం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. అందుకోసం ఇదైతే నేను ఎలా చేశానో, ఇందులోకి ఏమేమి వేసానో, హెల్తీగా అంటున్నాను కదా, చూడడానికైతే ఇలా కనిపిస్తుంది అని అనుకుంటున్నారేమో. ఏమేమి వేసానో, ఏం వేస్ట్ చేశాను అనేది వీడియో అంతా మొత్తం కంటిన్యూ అవుతుంది. చూసేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇలాగా. అలాగే ఇప్పుడైతే నేను ఫస్ట్ వచ్చేసి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా తరిగి పక్కనైతే పెట్టేసుకున్నా అండి. ఇంకొక గిన్నె పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను. ఇదైతే సూజీ రవ్వ అండి. సూజీ రవ్వ హాఫ్ గిన్నె తీసుకున్నాం అనమాట. మనకి చాలా కావాలనుకుంటే చాలా తీసుకోవచ్చు. సర్లెక్క ఇవన్నీ చెప్తున్నావు ఏందో చెప్పేసి అంటారా? ఇదైతే రాగి ఉప్మా అండి. తమ్మునేలు చూసే వచ్చింటారు కదా. రాగి ఉప్మా అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా మనం ఎక్కువగా ఇది రాగి ముద్దే తినాలంటే తినరు కదా. రాగి పిండి ఏదో విధంగా మనమైతే వాడాలి. అందుకోసం అనమాట ఇలా. ఫస్ట్ వచ్చేసి సూజీ రవ్వ సగము, ఇంకా సగం వచ్చేసి రాగి పిండి అయితే తీసుకున్నా అండి నేను. సూజీ రవ్వ కొద్దిగా అలా వేయించిన తర్వాత లైట్గా స్లో మంట మీద వేయించిన తర్వాత ఇంకా మళ్ళీ అందులోకి రాగిపిండి అయితే వేసేసి ఇలా అయితే స్లో మంట మీద మంచి స్మెల్ వస్తుంది. అలా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇదైతే మాత్రము. రాగిపిండితోనూ సుజీరవ్వతో ఎలా ఉంటుంది అనుకుంటారేమో, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇందులో పల్లి చట్నీతో మాత్రం ఇలా చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కడ మాడిపోలేదు చూడండి. ఇలా వేయించుకుంటేనే మనకి ఉప్మా అనేది మంచి టేస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. లేదు మాడిపోతే మాడు వాసన వస్తుంది, అస్సలు తినాలనిపించదు. ఇంకా తర్వాత కావాల్సినంత ఆయిల్ కూడా ఎక్కువ పట్టుదండి ఇలా చేసుకోవడానికి. ఇప్పుడు రాగి పిండితో ముద్ద అంటే పిల్లలు అస్సలు తినరు కదండి. ఇలా అయితే కొత్త రకంగా కాబట్టి తినేస్తారు తప్పకుండా. అలాగే ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత నేనైతే కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను అండి. ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను. మనం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. తర్వాత తగినంత ఆనియన్స్ తరుకు పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా కొంచెం అలా వేగనిద్దాము. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. నేనైతే చాలా తక్కువగానే వాడతాను అనమాట. ఆయిల్ ఫుడ్డే తక్కువ మాది. ఎక్కువ చూస్తూ ఉంటారు కదా మీరు ఎలా అనేసి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ క్యారెట్ కూడా అండి. క్యారెట్ కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కలిపి బాగా మగ్గనిచ్చేసుకోవాలండి. ఇలా క్యారెట్ కూడా ఎందుకు వేసానంటే బాగుంటుందన్నమాట. ఇందులోకి క్యారెట్ వేయడం కూడా కావాలంటే ఇంకా బీన్స్ ఇలా ఏమన్నా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అందులోకి. ఇంకా నేనైతే క్యారెట్ ఒకటే ఉంది, అందుకోసం క్యారెట్ ఒకటే వేసాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇంకా అక్కడైతే టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా కదండి, అవి కూడా వేసేస్తాను. ఇంక ఇలా అన్నీ వేసేసి బాగా కొద్దిగా మగ్గనిచ్చాలన్నమాట. ఇవన్నీ బాగా మగ్గినాయంటే మనకి అప్పుడు ఈజీగా అయితే అయిపోతుంది. క్యారెట్ ముక్కలు కూడా ఇందులోనే మగ్గుతాయండి. ఇంకా ఏం అవసరం లేదు మనం ఎగస్ట్రా ఉడకబెట్టడం అవన్నీను. ఇలా కొంచెం మగ్గేంత వరకు ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేయాలి. తర్వాత చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇది కూడా మాడగా చేసుకోకూడదండి. అది మాడిపోయిన ఇంటికిన ఉప్మా మాడు వాసన వస్తుంది. బాగా లైట్గానే ఇలా ఎర్రగా అయ్యేలాగే వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను వచ్చేసి 1/2 కప్పు సుజీ రవ్వ, 1/2 కప్పు తీసుకున్నాను కదండి రాగి పిండి. అందులోకి వచ్చేసి ఇప్పుడు 2 కప్పులు అయితే తీసుకుంటున్నా వాటరు. మనకి ఇంకొంచెం ఎక్కువ జారుడుగా కావాలంటే ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. లేదు ఇంకా తక్కువ కావాలంటే తక్కువ నీళ్ళు వేయచ్చు. నేనైతే 1/2 కప్కి 1 కప్పు అలాగా 2 కప్పులు వాటర్ అయితే తీసేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను. వేసేసి ఇంక ఇవంతా బాగా కలిదిప్పేస్తే కూరగాయలు ఇవంతా కూడా తిరువాత అంతా కూడా కలుస్తుంది కదండి. ఇంకా అలా కలిదిప్పేసి ఇంకా మూత అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా అంతా ఉడికిన తర్వాత ఇలా చూడండి, ఇలా ఉడికేటప్పుడు మనం ముందే వేయించి పెట్టేసుకున్నాం కదండి, అది వేస్తూ ఇట్లా కలిదిప్పాలి. అలాగే వేసి వదిలేస్తే అంతా ఉంటల్లాగా కట్టిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా వేస్తూ కలిదిప్పేసినామంటే ఈజీగా తొందరగా కలిసిపోతుంది. లేదు అంటే అంతా ఉంటల్లాగా అవుతుందండి. వెంటనే తిప్పేయాలి, అసలు ఒక్క సెకండ్ కూడా వదలకూడదు. వదిలినామంటే అంత పిండిను సుజీరవ్వ అంతా ఉంటలు కడితే ఇంక అస్సలు తినడానికి బాగుండదు అనమాట. ఇలా వెంటనే తిప్పుతూ స్లో మంట మీద పెట్టుకుంటే కరెక్ట్గా ఉడికిపోతుంది. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిసేపులోనే అయిపోతుంది. మనకి తిరువాత మగ్గిందంటే అయిపోయాయి అనమాట. ఈజీగా తొందరలోనే అయిపోతుంది. ఇంక ఇలా కొంచెం గట్టిపడే వరకు బాగా మంచిగా ఇలా తిప్పుకోవాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. అది గట్టిపడి ఉడికే వరకు తిప్పుకుంటానే ఉండాల. వదిలేసినామంటే ఇంకంతా మనకి ఇంకా ఉంటల్లాగా అయిపోతుంది. తినడానికి బాగుండదు అనమాట. ఇంక ఇలా రెడీ చేసేసుకొని ఇలా చూడండి
ఇంకా అయిపోతుంది అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గిన్నెలకు సర్వ్ చేసేసుకుంటే అయిపోతుందండి. నేనైతే నాకు ఒక్కదానికే చేశాను అనమాట. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేసామంటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే షుగర్ కానీ లేదా ఇంకా మన పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి ఒక రకము, మనకు ఒక్కొక్క రకము, పిల్లలకి ఒక రకం లేకోకుండా పిల్లలు కూడా ఈజీగానే తినచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా తినచ్చు. కాబట్టి ఎవరికైనా చేసుకోవచ్చు అనమాట ఇలా రాగి పిండితోనూ. ఇలా చూడండి, ఇలా గిన్నెలోకి వేసుకొని నేనైతే సర్వ్ చేసుకున్నా. ఇందులోకి వచ్చేసి పల్లి చట్నీ అయితే చేసేసుకున్నాం అనమాట. పల్లి చట్నీ కూడా గట్టిగా కాకుండా కొంచెం ఇలా జారుడుగా చేసుకుంటే ఈ ఉప్మాలోకైతే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా మీరు ఈ ప్రాసెస్లో రెడీ చేయండి, చేసి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఇలా చేసి తినేసి ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందని మీరు కూడా. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరూ.